వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీడిఎస్సి 2025 ఎడ్జిట్లో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమందంటే సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కొంత వ్యక్తుల పేర్లు ఉన్నాయి కదా, తర్వాత వారికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ. మరి దీనికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఏముందంటే దీనికి ఆన్సర్ 4th అని ఇక్కడ 4th ఏముంది ఇక్కడ DABC అనమాట. మరి చూద్దాం. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఇతనికి సంబంధించిన అంశం ఏమంటే అపోలో 11 మిషన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దీనికి డి ఆన్సర్ కాబట్టి అపోలో 11 మిషన్. సో ఇది అంతరిక్షంలో ప్రయాణం అనమాట, ఇది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. తర్వాత సెకండ్ ఏముందంటే రైట్ బ్రదర్స్. సో వీరికి సంబంధించిన అంశం ఏముందంటే దీని ఆన్సర్ కిట్టి హాక్, తర్వాత నార్త్ కరోలినా. వీరి ప్రాంతము కిట్టి హాక్, నార్త్ కరోలినా. తర్వాత సో థర్డ్ ఏముంది ఇక్కడ మార్కోపోలో ఇతనికి సంబంధించిన అంశము వెనిస్ వ్యాపారి. మార్కోపోలో వెనిస్ వ్యాపారి. ఇతని కాకతీయుల కాలంలో రుద్రమదేవి కాలంలో ఇండియాని సందర్శించినటువంటి రాయబారం అనమాట ఇతని, వెనిస్ వ్యాపారి ఇతని మార్కోపోలో. దీనికి ఆన్సర్ బి అవుతుంది. అదేవిధంగా సో 4th వన్ ఫెర్డినాండ్ మాజిలాను. పసిఫిక్ మహాసముద్ర ప్రయాణించిన వ్యక్తి ఎవరంటే ఫెర్డినాండ్ మాజిలాన్. సో ఇది ఆన్సర్ అనమాట. సో 1D 2A 3B 4C ఇది ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, ఫ్రీ స్టైల్ ఈ పదాలు దీనికి సంబంధించినటువంటివి. బ్రెస్ట్ స్ట్రోక్, బటర్ఫ్లై, ఫ్రీ స్టైల్ అనేటువంటి పదాలు ఈ ఆటకు సంబంధించినటువంటివి. అంటే ఇవన్నీ కూడా సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఈత అనమాట. సో ఈతకు సంబంధించినటువంటి, స్విమ్మింగ్కు సంబంధించినటువంటి పదాలు ఇవన్నీ కూడా బ్రెస్ట్ స్ట్రోక్, అదేవిధంగా బటర్ఫ్లై, అదేవిధంగా ఫ్రీ స్టైల్ ఈ మూడు పదాలు కూడా ఈతకు సంబంధించినటువంటి పదాలు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నవలా విభాగము సాహిత్య అకాడమీ అవార్డు 2024కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. నవలా విభాగము తర్వాత సాహిత్య అకాడమీ అవార్డు 2024-2024కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే తాడవని. ఇక్కడ తాడేముందంటే ACB అంటే ఇక్కడ మరి స్వర్ణ తక్వి దీనికి సంబంధించిన అంశం ఏముందంటే ఇక్కడ అరోన్ రాజా. ఏ కాబట్టి స్వర్ణ తక్వి, అరోన్ రాజా. మరి సెకండ్ ఏముంది ఇక్కడ స్పిరిట్ నైట్స్ దీనికి సంబంధించిన అంశము సి ఎస్టరిన్ కీరే. మరి నెక్స్ట్ థర్డ్ ఏముంది ఇక్కడ సైకియాట్రిక్ వార్డ్ దీనికి సంబంధించిన అంశము సెకండ్ వన్ సోహన్ కౌల్. చూడండి, స్వర్ణ తక్వి, అరోన్ రాజా, స్పిరిట్ నైట్స్, ఎస్టరిన్ కీరే, సైకియాట్రిక్ వార్డు, సోహన్ కౌల్ ఇవి జతపరిచినటువంటి అంశాలు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా ఇదేమంటే ఇది. సో దీనికి ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఎత్తైనటువంటి ద్వారం అనమాట, ఇది ఎత్తైనటువంటి ద్వారము. సో దర్వాజా అంటే ద్వారం కాబట్టి ఫతేపూర్ సిక్రీలోని బులంద్ దర్వాజా అంటే ఒక ఎత్తైనటువంటి ద్వారం అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్లూ బుక్ అనేటువంటిది ఏమంటే ఇక్కడ బ్లూ బుక్ అంటే ఏంటంటే ఇక్కడ సో బ్లూ బుక్ అనేది మరి దీనికి ఆన్సర్ 4th కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక నివేదిక. బ్లూ బుక్ అంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అధికారిక నివేదిక కావడం జరుగుతుందన్నమాట, దాన్ని బ్లూ బుక్ అని అంటారు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దోహాలో జరిగిన ఫీఫా ఫుట్బాల్ అవార్డులు 2024కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. దోహాలో జరిగినటువంటి ఫీఫా ఫుట్బాల్ అవార్డులు 2024కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమిచ్చినాడు ఇక్కడ సో థర్డ్ అనమాట. థర్డ్ ఏముంది ఇక్కడ BCDE అనమాట. మరి చూద్దాము. ఉత్తమ పురుష క్రీడాకారుడు దీనికి ఆన్సర్ బి కాబట్టి వినీసియస్ జూనియర్. చూడండి, ఉత్తమ పురుష క్రీడాకారుడు ఎవరంటే వినీసియస్ జూనియర్. తర్వాత సెకండ్ వన్ ఉత్తమ మహిళా క్రీడాకారిణి దీనికి ఆన్సర్ సి కాబట్టి ఐతానా బొన్మట్టి ఉత్తమ మహిళా క్రీడాకారిణి. తర్వాత నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ ఉత్తమ పురుష గోల్ కీపర్ దీనికి ఆన్సర్ డి కాబట్టి ఎమిలియానో మార్టినిజ్ దీనికి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఏముంది తర్వాత ఉత్తమ మహిళా గోల్ కీపర్ దీనికి ఆన్సర్ ఏ కాబట్టి అలియాసా నెహిర్. ఇవన్నీ కూడా దోహాలో జరిగినటువంటి ఫీఫా ఫుట్బాల్ అవార్డు 2024కు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రచయిత పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ 4th వన్ ఇక్కడ 4th ఏమిచ్చినట్టు ఇక్కడ CDAB అనమాట. మరి CDAB కాబట్టి చూద్దాం ఇక్కడ మనము. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు రచన ఏదంటే ఇక్కడ దీనికి సి ఆన్సర్ కాబట్టి ఇండామిటబుల్ స్పిరిట్ అనేటువంటిది ఏపీజే అబ్దుల్ కలాం గారి రచన అవుతుంది.
మరి సెకండ్ ఏముంది ఇక్కడ నెల్సన్ మండేలా, కాబట్టి నెల్సన్ మండేలా గారి యొక్క రచన ఏమంటే దీనికి ఆన్సర్ డి, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నెల్సన్ మండేలా యొక్క రచన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మరి థర్డ్ ఏముంది పివి నరసింహారావు అంట. మరి పివి నరసింహారావు యొక్క రచన ఏదంటే సహస్ర ఫండ్ అనమాట. మరి యాక్చువల్గా సహస్ర ఫండ్ అంటే 1000 పడగలైనటువంటి ఒక రచన ఉంటుంది. దానికి రచయిత ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ అనమాట. విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి 1000 పడగలను పివి నరసింహారావు గారు హిందీలో సహస్ర ఫండ్ పేరుతో అనువాదం చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి థర్డ్ ఆన్సర్ ఏ అవుతుంది. మరి నెక్స్ట్ ఫోర్త్ ఏముంది ఇక్కడ నరేంద్ర మోడీ యొక్క రచన ఏమంటే ఇక్కడ నయనం ఇదం ధన్యం. సో ఇవి దీనికి ఆన్సర్ అవుతాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యామిని కృష్ణమూర్తి ఈ నృత్య రీతులకు చెందినటువంటి భారతీయ నర్తకి. యామిని కృష్ణమూర్తి ఈ నృత్య రీతులకు చెందినటువంటి భారతీయ నర్తకి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆన్సర్ భరతనాట్యం తర్వాత కూచిపూడి. సో యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యము మరియు కూచిపూడికి చెందినటువంటి భారతీయ నర్తకి యామిని కృష్ణమూర్తి. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. 2025 అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ జట్టుకు చెందని వారు. 2025 అండర్-19 అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఫైనల్ జట్టుకు చెందని వారు ఎవరు? దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆన్సర్ ఇక్కడ రింకు సింగ్ అంట. రింకు సింగ్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క మహిళ T20 సో అండర్-19 మహిళల యొక్క 2025 ప్రపంచ కప్ చెందినటువంటి వారు అనమాట. మరి మిగతా వారందరూ కూడా 2025 ప్రపంచ కప్ చెందినటువంటి మహిళలు అవుతారు. మరి వారి యొక్క పేరు ఏమంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కాబట్టి చూద్దాం ఒకసారి మనం. గొంగడి త్రిష, తర్వాత సనికా చాల్కే, తర్వాత పరుణిక సిసోడియా. ఈ ముగ్గురు కూడా ఈ యొక్క ప్రపంచ కప్ ఫైనల్ జట్టుకు చెందినటువంటి వ్యక్తులు అనమాట. కానీ సెకండ్ మాత్రము చెందని వారు అనమాట, సెకండ్ ఆప్షన్లో మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉడాన్ పథకము ఈ రంగానికి చెందినది. ఉడాన్ పథకము ఈ రంగానికి చెందినది. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఫోర్త్ ఇక్కడ విమానయాన రంగానికి చెందినటువంటి పథకం ఏదంటే ఉడాన్ అనమాట. ఉడాన్ అనేటువంటి పథకము విమానయాన రంగానికి చెందినటువంటి పథకం అనమాట. మరి ఉడాన్ అంటే అర్థమైంది ఇక్కడ. ఉడాన్ అంటే ఎగరడం అనమాట. ఉడాన్ అంటే ఎగరడము. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాము. చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న డ్యామ్ ఈ ప్రదేశంలో ఉంది. చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్నటువంటి డ్యామ్ ఏ ప్రదేశంలో ఉందంటే ఇది. మరి దీనికి ఆన్సర్ సెకండ్ ఇక్కడ. సెకండ్ ఏమిచ్చినాడు ఇక్కడ టిబెట్లోని మెడాగ్ కౌంటీలో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించేటువంటి డ్యామ్ యొక్క ప్రదేశం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విజన్ 2047లో డీప్ టెక్ ఇంటిగ్రేషన్ అనగా విజన్ 2047లో డీప్ టెక్ ఇంటిగ్రేషన్ అనగా ఏమంటే దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ ఇక్కడ దైనందిన జీవితంలో ప్రతి చోట సాంకేతిక వినియోగము. చూడండి ఇక్కడ విజన్ 2047లో డీప్ టెక్ ఇంటిగ్రేషన్ అనగా ఏమంటే దైనందిన జీవితంలో ప్రతి చోట సాంకేతిక వినియోగం అని దాని యొక్క అర్థం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గర్భిణులకు మొబైల్ ద్వారా ఆరోగ్య సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ సేవల కార్యక్రమం పేరు ఏమంటే దీనికి ఆన్సర్ ఏమంటే సెకండ్ ఆప్షన్ ఇక్కడ కిల్కారీ. చూడండి ఇక్కడ గర్భిణులకు మొబైల్ ద్వారా ఆరోగ్య సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వము చేపట్టినటువంటి మొబైల్ సేవల కార్యక్రమం పేరు ఏమంటే కిల్కారీ. సెకండ్ ఆప్షన్ అనమాట దీనిది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 2025 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వారు ఎవరు? మరి దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ ఇక్కడ ప్రభావో సుబియాంటో. ఇతని ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు అనుకుంటా. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో 2025 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి వ్యక్తి అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచ ఖోఖో కప్ 2025కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ సల్మాన్ ఖాన్ ప్రపంచ ఖోఖో కప్ 2025కు బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పాలకాయ తిప్ప, గుల్లలమోద, జింకలపాలెం గ్రామాలలో వీటి సంరక్షణ కోసం అటవీ శాఖ హేచరీలను ఏర్పాటు చేసింది. చూడండి ఇక్కడ పాలకాయ తిప్ప, గుల్లలమోద, జింకలపాలెం గ్రామాలలో దేని సంరక్షణ కోసం అటవీ శాఖ హేచరీలను ఏర్పాటు చేసిందంటే సో దీనికి ఆన్సర్ ఏమంటే థర్డ్ వన్ ఆలివ్ రిడ్లే తాబిళ్ల సంరక్షణ కోసము పాలకాయ తిప్ప, గుల్లలమోద, జింకలపాలెం అనేటువంటి గ్రామాలలో అటవీ శాఖ హేచరీలను ఏర్పాటు చేయడము జరిగింది. ఇవి మనకు జీకే మరియు కరెంట్ అఫైర్స్ వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో దయచేసి వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.